లోక్సభ ఎన్నికల నగారా మోగనున్న వేళ ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఇక్కడి నుంచే ఎన్నికల సమర శంఖం పూరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ రేపు రాష్ట్రంలో పర్యటించనున్న మోదీ 15,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మొదట ప్రధాని మహారాష్ట్రలోని నాగ్పూర్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఆదిలాబాద్ వస్తారు. అక్కడ మోదీకి సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళసై స్వాగతం పలకనున్నారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధానితో పాటు సీఎం రేవంత్ పాల్గొంటారు. ఈ సందర్భంగా 6,697 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అయితే ప్రధాని మోదీ తెలంగాణ టూర్లో స్వల్ప మార్పులు చేశారు. గంట ఆలస్యంగా మోదీ ఆదిలాబాద్ పర్యటన సాగనుంది. లోక్సభ ఎన్నికల నగారా మోగనున్న వేళ ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఇక్కడి నుంచి ఎన్నికల సమర శంఖం పూరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ రేపు రాష్ట్రంలో పర్యటించనున్నారు మోదీ. 15,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మొదట ప్రధాని మహారాష్ట్రలోని నాగపూర్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఆదిలాబాద్ వస్తారు. అక్కడ మోదీకి సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళసై స్వాగతం పలకనున్నారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధానితో పాటు సీఎం రేవంత్ పాల్గొంటారు. ఈ సందర్భంగా 6,697 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అయితే ప్రధాని మోదీ తెలంగాణ టూర్లో స్వల్ప మార్పులు చేశారు. గంట ఆలస్యంగా మోదీ ఆదిలాబాద్ పర్యటన సాగనుంది. రైట్, ఇక ఈరోజు ప్రధానమంత్రి మోదీ తెలంగాణ పర్యటన చేపట్టబోతున్నారు. ఆదిలాబాద్ లో కూడా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ఇక్కడి నుంచే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకి సంబంధించిన సమరశంఖం పూరించే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మాంతయ్య నడి తెలుసుకుందాం. మాంతయ్య. ఈ విజయచంద్రిక షెడ్యూల్ ప్రకారం మోడీ 10 గంటల 15 నిమిషాలకు ఆదిలాబాద్ చేరుకోవాల్సి ఉంది. అయితే గంట ఆలస్యంగా ఆయన పర్యటన ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరో గంటలో మోదీ ఇక్కడికి వస్తారని చెప్పి పార్టీ నేతలు ప్రకటించారు. ఇప్పటికే సభా ప్రాంగణానికి పెద్ద సంఖ్యలో కూడా జనాలు చేరుకున్నారు. మొత్తం 1,00,000 మంది జనాన్ని సమీకరించినట్టు కూడా పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇందిరా ప్రియదర్శిని స్టేడియం మొత్తం కూడా బీజేపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలతో తీసుకుపోతా ఉంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కిషన్ రెడ్డితో పాటు ఆ పార్టీ సభ్యుల అగ్రనేతలంతా కూడా జిల్లా కేంద్రాన్ని చేరుకున్నారు. మోదీ నాగ్పూర్ నుంచి ఇక్కడ చేరుకున్న అనంతరం 6,600 కోట్ల విలువ అంచనా వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ తమిళసై కూడా మోదీతో పాటు అధికార కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు అధికారులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి శంకారావం మోదీ ఆదిలాబాద్ నుంచి ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఆదిలాబాద్ నుంచి తొలి సభ నిర్వహించబోతున్నారు. మరియు ముఖ్యంగా ఇటీవలలో బీజేపీ తొలి జాబితా ప్రకటించింది. ఎంపీ సీట్లు ఎంపీ అభ్యర్థులు ప్రకటించింది. ఎంపీ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత కూడా మోదీ నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇదే కావడంతో ఈరోజు బహిరంగ సభలో మోదీ చేసే ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదే సమయంలో ఉమ్మడి ఆదిలాబాద్లో అభివృద్ధి కావచ్చు, తెలంగాణ అభివృద్ధికి సంబంధించి మోడీ ఎలాంటి వరాలు కురిపిస్తారనేది కూడా ఒక ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా గతంలో మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ పర్యటన పాల్గొన్న దాఖలాలు లేవు. అయితే గత సంస్కృతికి ప్రవేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి
ఈరోజు అధికారిక కార్యక్రమాల్లో మోదీతో పాటు పాల్గొనబోతున్నారు. శంకుస్థాపనలో ప్రారంభోత్సవాల వరకు కూడా మోదీతోనే రేవంత్ రెడ్డి ఉంటారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరుతున్నారు. ఇక్కడ బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం మోదీ నాందేడ్ వెళ్ళబోతున్నారు. మొత్తం మీద కూడా బీజేపీ అత్యంత ప్రతిష్టాపన తీసుకుంది. ముఖ్యంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి స్వయం బాపు సంచలన విజయం సాధించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో బీజేపీ 8 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటే అందులో 4 అసెంబ్లీ స్థానాలు కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోనే. దీంతో బీజేపీ ఇక్కడ పెద్దగా ఫోకస్ పెట్టింది. ఖచ్చితంగా గెలిచే సీట్లలో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం కూడా ఉంది. అయితే ఇటీవల ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి పెండింగ్ లో పెట్టింది. అభ్యర్థి ఖరారు చేయలేదు. అయినా కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం ద్వారా దక్షిణాదిన ఒక శంకారావం పూరించినట్టు కూడా బీజేపీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో మెజార్టీ సీట్లను గెలుచుకునే లక్ష్యంతో మోడీతో పాటు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు మనం చెప్పవచ్చు. ఏదైతే మొత్తం ఇటీవల 9 సీట్లతో పాటు మరో 8 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. అనేక మంది సిట్టింగ్ ఎంపీలు కూడా బీజేపీకి రాబోతున్నట్టు కూడా ఆ పార్టీలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ బలమైన శక్తిగా ఎదిగేందుకు ఈ పార్లమెంట్ ఎన్నికల యొక్క అవకాశంగా కూడా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆ మేరకు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ అభివృద్ధిపై అనేక ఆశలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మూతపడ్డ సీసీఐ పరిశ్రమతో పాటు టెక్స్టైల్ పరిశ్రమ, ఏరోడ్రమ్, ఎయిర్పోర్ట్ ఏర్పాటు సంబంధించి కూడా ప్రజల్లో ఒక విధమైన అంచనాలు, ఆశలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మోడీ ఆదిలాబాద్ అభివృద్ధికి ఎలాంటి ప్రకటన చేస్తారని కూడా చెప్తున్నారు. మొత్తానికి బీజేపీకి సంబంధించిన ముఖ్యమంత్రితో చేరుకున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, మోదీ ఒకే కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇద్దరు నేతలు కూడా కలిసి పాల్గొనబోవడం కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయి, అధికారం అటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్ ఉండద్దు. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సఖ్యతనే ఉంటామని చెప్తున్నారు. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు అని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా ఇది ఒక మంచి వాతావరణం అని చెప్పి కూడా ఆ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. ఏదైతే రేవంత్ రెడ్డి పర్యటన సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి సభ చేరుకున్నారు. ఆయనతో పాటు గవర్నర్ కూడా రాబోతున్నారు. మొత్తం మీద కూడా పార్టీకి సంబంధించి అత్యంత ఉత్కంఠ ఉంది. మోడీ ఎలాంటి ప్రకటన చేయబోతారు, మోడీకి సంబంధించి ఎలాంటి హామీలు గుర్తిస్తారని కూడా ఆసక్తిగా మారింది. మొత్తానికి ఇప్పటికైతే సభా ప్రాంగణం పూర్తిగా తీసుకుపోతుంది. 5 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు. మొత్తం ఆదిలాబాద్ చేశారు. చంద్రిక. థ్యాంక్ యూ మాంతయ్య.